మన ఛానల్‌లోని బెన్ 10 ఆల్టర్‌నేటివ్ వెర్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నా కదా! ఆల్రెడీ చాలా వీడియోస్‌ని చేశాను. అవి గాని చూడకపోతే చూసేయండి. ఇంకా ఈ వీడియోలోని బెన్ 10కి సంబంధించిన ఒరిజిన్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. నేను డిస్కస్ చేసిన స్టోరీస్‌లోని నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన స్టోరీ అంటే అది ఇదే. ఎందుకంటే ఇది స్టోరీలా కాకుండా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లా ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. గ్వెన్ 10 కెవిన్‌ని మీట్ అయిందా లేదా? గ్వెన్ ఆమ్లెట్రిక్స్‌ని యూజ్ చేస్తుంటే బెన్ ఏం పీకుతున్నాడు? ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌లో ఇప్పటికి చాలా బెన్ 10 వీడియోస్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత అవి కూడా చూసి నచ్చితే గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూనివర్స్‌లో కూడా మ్యాక్స్ తాత గ్వెన్‌ని, బెన్‌ని సమ్మర్ వెకేషన్స్‌కి తీసుకెళ్తాడు. ఇంకా ఆ టైంలోని బెన్‌కి కాకుండా గ్వెన్‌కి ఆంబ్లేట్రిక్స్ దొరుకుతుంది. ఆంబ్లేట్రిక్స్ దొరికినప్పుడు దాన్ని యూజ్ చేసినప్పుడు గ్వెన్ హీప్లాస్ట్‌గా మారినప్పుడు బెన్‌లాగా అడవి మొత్తం తగలెట్టేయకుండా ఆ మూవ్‌మెంట్‌ని చాలా స్మార్ట్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఆ ఏలియన్ పవర్స్‌ని అర్థం చేసుకొని ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోకుండా ఆ పవర్స్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంక వాచ్ కోసం విలియాక్స్ వచ్చిన ప్రతిసారి కూడా మరీ బెన్ స్ట్రగుల్ అయినంత స్ట్రగుల్ అవ్వకుండా కొంచెం స్మార్ట్‌గానే విలియాక్స్‌ని ఓడిస్తుంది. ఇంకా ప్రైమ్ బెన్ యూజ్ చేసే వాచ్‌లోని ఫస్ట్ 10 ఏలియన్స్‌లో గోస్ట్ ట్రిక్, వైల్డ్‌మెట్ కూడా ఉంటాయి. కానీ గ్వెన్ యూజ్ చేసే వాచ్‌లోని ఫస్ట్ ఏలియన్స్‌గా గోస్ట్ ట్రిక్, వైల్డ్‌మెట్ ఉండవు. వీటికి బదులుగా క్యానన్ బోల్ట్, వైల్డ్ ఏలియన్స్ అయితే ఉంటాయి. ఇవే గ్వెన్‌కి ఫస్ట్ 10 ఏలియన్స్‌లో ఉంటాయి. గట్టిగా మాట్లాడితే గోస్ట్ ట్రిక్, వైల్డ్‌మెట్ లాంటి ఏలియన్స్ ఉంటాయని చెప్పి గ్వెన్‌కి తెలీదు. ఇంకా గ్వెన్ ఆమ్లెట్రిక్స్‌ని చాలా బాగా యూజ్ చేస్తుంది. బెన్ లాగా అత్తమాటికి వాచ్‌ని కెలకడం లాంటి పనులు చేయదు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కానీ గ్వెన్ యూజ్ చేసే ఆమ్లెట్రిక్స్ అదర్ డైమెన్షన్స్‌లో ఉంటున్న బెన్స్ వాచెస్ కంటే ఇది అంత పవర్‌ఫుల్‌గా ఉండదు. లైక్ బెన్ గాని ఏలియన్‌గా మారి టైమ్ ఔట్ అయిపోతే మళ్ళీ చార్జ్ కావడానికి బెన్ ఏలియన్‌గా మారడానికి తక్కువ టైమే తీసుకుంటుంది. కానీ గ్వెన్ ఏలియన్‌గా మారి టైమ్ ఔట్ అయిపోయి మళ్ళీ ఏలియన్‌గా మారాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. చార్జ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. సో, విలన్స్‌తో ఫైట్ చేసేటప్పుడు గ్వెన్‌కి చాలా ఇబ్బంది అవుతుంది కానీ తను స్మార్ట్‌గా తప్పించుకొని విలన్స్‌తో ఫైట్ చేస్తూ వాళ్ళని ఓడిస్తూ ఉంటుంది. ఇంకా ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న బెన్ అయితే తనకొచ్చిన ప్రతి ఏలియన్‌కి కూడా ఒక హీరో నేమ్‌ని పెడుతూ ఉంటాడు. కానీ గ్వెన్ 10 అలా కాదు. తను ఏ ఏలియన్‌కి కూడా నేమ్ పెట్టదు. గట్టిగా మాట్లాడితే తను ఏలియన్స్‌ని పెద్దగా దేకదు. బెన్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేనప్పుడు ఏలియన్‌గా మారిపోయి ఎనర్జీని వేస్ట్ చేయదు. గట్టిగా మాట్లాడితే తనకంటూ ఒక ఫేవరెట్ ఏలియన్ కూడా లేదు. ఇంకా గ్వెన్ 10 టైమ్ వార్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది. ప్రొఫెసర్ పారాడాక్స్ సైడ్ ఫైట్ చేస్తూ, విలియాక్ సైడ్ ఉన్న ఈవిల్ బెన్స్‌తో ఫైట్ చేస్తూ చాలా హెల్పే చేస్తుంది ప్రైమ్ బెన్‌కి. టైమ్ వార్‌లోని బెన్స్ అంతా కూడా చాలా పవర్‌ఫుల్ ఏలియన్స్‌గా మారి ఫైట్ చేసుకుంటే, గ్వెన్ మాత్రం వైల్డ్ ఏలియన్‌గా మారి అందరికి టఫ్ ఇస్తుంది. ఇక్కడే తెలిసిపోతుంది కదా! ఒక నార్మల్ ఏలియన్‌నే ఎంత బాగా గ్వెన్ హ్యాండిల్ చేయగలదో. ఇంకా గ్వెన్ ఇంత పీకుతుంటే మన హీరో గారు బెన్ గారు ఏం చేస్తున్నారు అనే డౌట్ వచ్చే ఉంటుంది. ఈ డైమెన్షన్‌లోని బెన్ లాగా గ్వెన్ ఉంటే ఇంకా మన బెన్ ఏమో గ్వెన్ ఎలా ఉంటాడు? అర్థం కాలే కదా! కరెక్ట్‌గా చెప్తాను. ప్రైమ్ యూనివర్స్‌లోని గ్వెన్ ఒక ఎనోడేట్ అయినట్టు ఈ డైమెన్షన్‌లోని బెన్ ఒక ఎనోడేట్ అవుతాడు. సో, తన పవర్స్‌ని యాక్టివేట్ చేసి మానా ఎనర్జీని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ పవర్స్‌ని యూజ్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అయ్యి గ్వెన్‌కి విలన్స్‌తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా గ్వెన్ సంగతేంటి? గ్వెన్ ఈ యూనివర్స్‌లో మ్యాజిక్ చేయదా అంటే, ఈ యూనివర్స్‌లో ఉన్న గ్వెన్ ఎనడేట్ కాదు. సో, తనకి మ్యాజిక్ పవర్స్ ఉండవు. ఇంకా గ్వెన్ 10 ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న బెన్ కంటే చాలా స్మార్ట్‌గా విలన్స్ తోటి ఫైట్ చేస్తుంది. అంటే విలన్ కనిపించగానే ఏదో ఒక ఏలియన్‌గా మారిపోయి బ్లైండ్‌గా ఫైట్‌కైతే ఎళ్ళిపోదు. ఫైట్ చేసే ముందు ప్రాపర్ ఐడియా తోటి విలన్‌ని ఎలా ఓడించగలను అనేది మొత్తం కూడా అర్థం చేసుకొని వాడితో ఫైట్ చేస్తుంది. దీని గురించి ఇంకా చెప్పాలి అంటే, తిను పెద్దయ్యాక ఏలియన్ ఎక్స్‌ని అన్‌లాక్ చేశాక, బెన్ లాగా ఏలియన్ ఎక్స్‌ని యూజ్ చేయడానికి మరీ అంత ఇబ్బందయితే పడదు. అంటే బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారితే 2 పర్సనాలిటీస్‌ని కూడా ఒప్పించడానికి బెన్ జబ్బలు జారిపోతూ ఉంటాయి కదా!
గ్వెన్‌కి అలా కాదు. తన 2 పర్సనాలిటీస్‌ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసి, వాళ్ళిద్దరిని కూడా చాలా స్మార్ట్‌గా ఒప్పిస్తుంది. ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న బెన్ అయితే ఏలియనెక్స్‌గా మారినప్పుడు కొంచెం ఔట్ ఆఫ్ కంట్రోల్ అయితే అవుతాడు. కానీ గ్వెన్ టెన్ అలా కాదు. ఏలియనెక్స్‌గా మారినప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా ఏలియనెక్స్ పవర్స్‌ని అయితే యూజ్ చేస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎంటైర్ బెన్ 10 యూనివర్స్‌లోనే పవర్‌ఫుల్ ఏలియనెక్స్ అంటే అది తినదే. ఎందుకంటే తిను ఒక ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఏలియనెక్స్‌కి పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ప్రైమ్ యూనివర్స్‌లోని గ్వెన్‌కి బాయ్ ఫ్రెండ్‌గా ఉన్న కెవిన్ ఈ డైమెన్షన్‌లోని గ్వెన్‌ని అసల కలలేదు. అవును. ఈ డైమెన్షన్‌లోని గ్వెన్ ఇంకా కెవిన్ అసల కలుసుకోలేదు. గ్వెన్ కెవిన్‌ని కలుసుకోలేదు కాబట్టి కెవిన్‌కి ఆంబ్లేట్రిక్స్ గురించి కూడా తెలీదు కాబట్టి తన ఫుల్ పవర్స్‌ని కూడా కెవిన్ ఈ యూనివర్స్‌లో యూజ్ చేసి ఉండడు. మేబీ ఈ డైమెన్షన్‌లోని నార్మల్ రోడ్ సైడ్ క్రిమినల్‌గానే కెవిన్ ఉండుండొచ్చు. ఈ యూనివర్స్‌లోని గ్వెన్‌కి పార్ట్నర్‌గా, బాయ్ ఫ్రెండ్‌గా ఎవరుంటారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దీనికి ఆన్సర్ నాకు కూడా తెలీదు. క్రియేటర్స్ కూడా దీని గురించి ఏం చెప్పలేదు. మేబీ ఈ యూనివర్స్‌లో ఉన్న గ్వెన్‌కి కూపర్ గాడు గానీ, మైకేల్ కానీ బాయ్ ఫ్రెండ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఇది కెవిన్ ఫ్యాన్స్‌కి పెద్ద దెబ్బే. ఇంకా ఈ డైమెన్షన్‌లో ఉన్న క్వెంటెన్ విలన్స్‌తో ఫైట్ చేస్తూ, తన వాచ్‌ని యూజ్ చేస్తూ, అదర్ డైమెన్షన్‌లో ఉన్న బెన్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలా తను పెద్దయ్యాక గ్వెన్ 10,000గా కూడా మారుతుంది. తను గ్వెన్ 10,000గా మారినప్పుడు మన బెన్ 10,000నే పక్కకు తోసేస్తుంది. అంత స్మార్ట్ అయిపోద్దనమాట. వితిన్ సెకండ్స్‌లోనే డిఫరెంట్ ఏలియన్స్‌గా మారుతూ తనకంటూ ఒక హెడ్ క్వార్టర్స్‌ని కూడా బిల్డ్ చేసుకుంటుంది. నీ ఎంత చేసినా కూడా మన ప్రైమ్ బెన్ లెవెల్‌లోని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసి ఉండదు. ఈ యూనివర్స్‌లో ఉన్న గ్వెన్‌కి అంత ఎక్కువ విలన్స్ అయితే ఉండరు. ఎక్కువ విలన్స్ ఉన్నా వాళ్ళు అంత పవర్‌ఫుల్‌గా ఉండరు. ఈ యూనివర్స్‌లో ఉన్న గోస్ట్ ఫ్రీక్‌కి అసలు ఆంబ్లేట్రిక్స్ గురించే తెలీదు. దానివల్లే ఆంబ్లేట్రిక్స్‌లోకి దూరడు. ఆంబ్లేట్రిక్స్‌లోకి దూరకపోవడం వల్ల గ్వెన్ గోస్ట్ ఫ్రీక్‌గా మారదు. దానివల్ల గోస్ట్ ఫ్రీక్‌కి, గ్వెన్‌కి గొడవ జరగదు. అలాగే తిను ఆంబ్లేట్రిక్స్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయడం వల్ల రూటర్స్ కూడా తిన పైకి అటాక్ చేయరు. ఈళ్ళు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది విలన్స్ అయితే ఉండరు. వాళ్ళు లేకపోయినా కూడా విల్‌గాక్స్, డ్రాగన్ లాంటి పెద్ద పెద్ద విలన్స్ అయితే తిన యూనివర్స్‌లోని ఉంటారు. వాళ్ళని ఫేస్ చేస్తూ బాగానే ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది. ఇంక తిని ఇంప్రూవ్ అయితే ఎవడికి కావాలి? మన హీరో గారి సంగతేంటి అని చెప్పి మీలో చాలామంది పెద్ద మనుషులు కామెంట్ చేయొచ్చు. సో, మన హీరో గారు ఏం జేస్తారంటే, తన మ్యానా పవర్‌ని యూజ్ చేయడంలోని బాగా ఎక్స్‌పర్ట్ అయిపోయి, ఎనడెడ్ ఫార్మ్‌ని కూడా అన్‌లాక్ చేస్తాడు. అలా మన హీరో గారు కూడా చాలా పవర్‌ఫుల్ పర్సన్‌గా అయితే మారతారు. సో, ఇది గ్వెన్ 10కి సంబంధించిన స్టోరీ. నాకైతే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా బాగా నచ్చింది. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ జేయండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చి కామెంట్ చేద్దాం అనుకుంటే, దానికన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా చాలా బెన్ 10 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి మన ఛానల్ కాంటెంట్ గనక నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలా చేస్తే వెంటనే కాదు, నేను కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ ఏ బెన్ పైన వీడియో చేయాలి అనేది కామెంట్ చేసి చెప్పండి.